ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి కొత్త బస్ స్టాండ్కి చాలా గ్రామాల నుంచి ప్రజలు నేరేడుచెల్ల, భీమారం, కోదాడ, తుంగతుర్తి, ఖమ్మం, తొర్రూరు, మహబూబాబాద్ నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చిన ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్ టైంలో రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరుగుతున్నాయి, మరి అలాగే రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరిగిన విషయాన్ని ఇక్కడికున్న ప్రజలతో మాట్లాడి వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. మీ పేరు సార్? నా పేరు సత్తయ్య. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం చేస్తాను. గ్రామం, మండలం? ఇంద్రకల్ మండలం, ఎర్రబాడి గ్రామం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉందంటారు? దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? ఏంది వ్యవసాయం ఏం పాడైంది? ఈ వచ్చాకాంచి రైతు బంధు చేసు లేదు, ఏది లేదు. ఉన్న పొలాలు వెళ్ళిపోయినాయి, కాలువలు లేవు, బట్టలు లేవు, అన్నీ ఏది లేవు. ఇక కేసీఆర్ కూడా మంచిగా చేసిండ్రు. ఇప్పుడు రుణమాఫీ జరిగిందా? అందరికీ జరగలేదు. రుణమాఫీ ఏదే, సరకాయ రుణమాఫీ పైసలు ఏదే ఏదే. వీడు వచ్చాకేసి రేవంత్ రెడ్డి వచ్చాక చేసాక లేదు. కరెంటు, గ్యాస్ వస్తున్నాయి. కరెంటు గ్యాస్ ఇక ఎత్తే వస్తాను. ఫ్రీ గ్యాస్ అంటే గ్యాస్ లేదు, లేదు. డబ్బులు పడతలేవు అకౌంట్లో, డబ్బులు లేవు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ కూడా మంచిగా నడిచింది ప్రభుత్వం. ఇప్పుడు చేస్తున్నాడు అడిగిన మందిని అది బొంకిండు, గెలిచిండు కథం. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? శ్రీనివాస్. ఏం చేస్తుంటారు సార్? గోల్డ్ షాప్లో వర్కర్ని. గ్రామం, మండలం? సూర్యాపేట టౌన్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి గారి పరిపాలన చాలా ఉపయోగకరంగా ఉంది. పేదలు ధనవంతులు కావాలి, మంచిగా బతకాలని ఆయన ఆలోచనలు పడి ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేసిండు. ఎంతోమంది సీనియర్లు ఉన్నా కానీ ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు. ఆయన అదృష్టం, ఆయన ఆలోచన తెలంగాణ రాష్ట్రాన్ని పేదలు లేకుండా చేయాలని కోరిక. అంతవరకు ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటివరకు అయితే మంచిగానే అనిపించింది. ఈ 5 ఏళ్లలో ఆయన అనుకున్న పథకాలను చేస్తే మళ్ళీ పేదలకు సహాయం చేసినట్టు అయిపోయింది. ఇప్పటివరకు కాంగ్రెస్ టైంలో రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు చూసుకుంటే గ్రామాలలో ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందంట? ఎవరి ఆలోచన వాళ్ళకే ఉంటుంది. నా ఆలోచన ప్రకారం అయితే మంచిగా వెరీ గుడ్ ప్రభుత్వం. ఆయన మంచి ఆలోచనలు చేసి మంచి పథకాలు పెట్టిండు. ఇవన్నీ 5 ఏళ్ళలో సహకరిస్తే ఆయనకు మంచి పేరు ఉంటుంది. అంతే, అంతవరకు మళ్ళీ గెలిచే అవకాశాలు ఉంటాయి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన అంటే ఆయన చేసినంత చేసిండు, కానీ పూర్తిగా అన్నీ సక్సెస్ కాలేదు. అంతవరకు. థ్యాంక్ యూ సార్. ఓకే. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు వెంకన్న సార్. ఏం చేస్తుంటారు సార్? నేను మేస్త్రి పని చేస్తా సార్. గ్రామం, మండలం? గ్రామం, మండలం మైబాదు జిల్లా, దంతలపల్లి మండలం సార్. గ్రామం రామంజపురం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉందంటారు? దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? అదే అంటే ఏం జరిపిస్తున్నాడు, సన్న బియ్యం ఇచ్చిండు ఒకటి సార్. అదే దాని వరకే కానీ లేడీస్కు ఇస్తానండు, అది మాపి అయింది. 4,000 పింఛన్ ఇస్తానండు, అది మాపి అయింది. అది ఎలాంటి ఎవరో లేదు సార్. అది కానీ మీరు ఏడు చేసి దయచేసి అని కానీ 4,000 పింఛన్ ఇవ్వండి, మీ అంతా కనీసానికి మొత్తం ఇవ్వండి, మొత్తం మీరు ఒప్పుకున్న కాడికి ఇరి. ఒకటి ఫ్రీ బస్సు పెట్టిండి, ఎవరు తక్కువ అయిపోయింది, మొత్తం లేడీస్ పోతారు కదా సార్. దాని వరకు ఎలాంటి ఎవరు లేదు. సరే మంచిగా చేస్తారు కానీ అది కేసీఆర్ ప్రభుత్వం అంతా మంచిగా లేదు. కేసీఆర్ను మొక్కాలి అసలు వాస్తవంగా అయితే. రేవంత్ రెడ్డి మొక్కకుండా కేసీఆర్ను మొక్కాలి. మరి ఇప్పుడు మీ గ్రామంలో ఉన్నటువంటి రైతులకి రైతు బంధు, రుణమాఫీ లాంటివి జరిగినాయా? రుణమాఫీ జరిగినాయి సార్. చేసిండు, అబద్ధం వద్దు. రేవంత్ రెడ్డి గారు చేశారు, దంతాలపల్లి గ్రామం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అన్నీ మంచిగా చేసిండు. కేసీఆర్ ప్రభుత్వం మంచిగా ఉన్నది అప్పుడు. కేసీఆర్ ప్రభుత్వం మంచిగా ఉన్నది. అయితే ఈ సార్ను ఇప్పుడు ఇతనికి ఏమన్నట్టు ఈ సార్ వచ్చిన కాచి ఏది లేదు. అది ఎవరు. థ్యాంక్ యూ సార్. సార్ నమస్తే అమ్మ. నమస్తే అండి. మీ పేరమ్మ? నా పేరు విజయ. ఏం చేస్తుంటారమ్మ? నేను అంగన్వాడీ టీచర్ని. గ్రామం, మండలం? గ్రామం మాది తానంచెర్ల. మండలం? మండలం మరిపేడ బంగ్లా. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా?
బాగానే ఉంది, కాకపోతే ఇంతకు ముందుకు గవర్నమెంటు కొన్ని అప్పులు చేసైనా కానీ సొసైటీ అంటే ప్రతిదీ కూడా చేయగలిగింది. కానీ అప్పులను బట్టి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నానంటే ప్రజలకు ఇచ్చిన మాటను కూడా తను కొన్ని కొన్ని చేస్తూనే కొన్ని వెనకబడుతున్నాయి. కానీ తను ఎక్కింది కూడా మొన్ననే కదా, అన్నీ కూడా కొన్ని 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 చేసుకుంటూ వస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ప్రతి గవర్నమెంట్ను కూడా మనం తప్పుపట్టాల్సింది ఏమీ లేదండి. ప్రతి సీఎం కూడా వెనక ముందు చూసి చేస్తూనే ఉంటాడు. రేవంత్ రెడ్డి కూడా గత ప్రభుత్వం చేసిన అప్పును బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రజలకు కూడా మేలే చేస్తున్నాడు. ప్రతి విషయంలో కూడా తను బాగానే చేస్తుండనే అనుకుంటున్నాం. జాబ్ల విషయంలో కూడా వెనక ముందు అని అయితే బాగానే చేస్తున్నాడు. ఇంకా అదే కొంచెం నా అభిప్రాయం. అంతే అండి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? కేసీఆర్ పాలన అంటే మన తెలంగాణ కూడా తను కూడా బాగానే చేసిండు. ఎట్లానంటే రోడ్లు వేయించడం ప్రతి ఒక్కటి కూడా చేయించండు. కానీ దళిత బంధు అది 10 లక్షలది ఉంది కదా, అదొకటి ప్లస్ జాబ్స్ వేయకుండా ఉండడం అదొకటి మైనస్ అయ్యిందండి. అట్లా జాబ్స్ ఇప్పుడు తను చేసిన పొరపాటు వల్ల ఇప్పుడు వేల లక్షల మంది విద్యార్థులు అంటే జాబ్స్ లేక రోడ్డున పడ్డది, అదొకటి మైనస్ అయింది. గ్రామాలకు కానీ అన్నిటికి తను కూడా బాగానే చేసిండు. కానీ రేవంత్ రెడ్డి వచ్చి దాన్ని బ్యాలెన్స్ చేస్తుండు, జాబులు ఇవ్వడం. కాకపోతే కొన్ని గ్రామాలల్లో కొన్ని అందట్లేవు, అవి కూడా బ్యాలెన్స్ చేస్తూనే ఉండు. ఆయన కూడా జాబులు భర్తీ చేస్తున్నాడు. సాలరీస్ కూడా గవర్నమెంట్ పరంగా కూడా కొన్ని వెనక ముందు అయినా కానీ వేస్తూనే ఉన్నాడు. అంటే గత ప్రభుత్వాన్ని బ్యాలెన్స్ చేసుకొని చేస్తున్నాడు తను కూడా. అదే నా అభిప్రాయం అండి. థ్యాంక్స్ అమ్మా. ఓకే అండి.